have to talk about Nani because తను చేసే సినిమాలన్నీ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన యాక్టర్ అండ్ ఇష్టమైన ఫ్రెండ్. తన సినిమాలన్నీ నేను తను కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాకు సినిమా తప్పితే ఇంకో టాపిక్ ఉండదు. అండ్ మోరోవర్ తన సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ రైట్ ఫ్రమ్ తన కెరియర్ స్టార్టింగ్ నుంచి అష్టాచమ్మ కానివ్వండి, భీమ్లీ, వెపం అని మొన్న వచ్చింది కానివ్వండి, పిల్ల జమీందార్, ఆల్ ఆర్ లైక్ వెరీ గుడ్ ఫిల్మ్స్. అండ్ పిల్ల జమీందార్ గురించి మాట్లాడాలంటే మొన్న వైజాగ్లో నేను షూటింగ్ చేస్తున్నప్పుడు చూస్తే 50 days అయిందని ఇవాళ 50 days అయింది. మొన్న నేను 2 days బ్యాక్ వెళ్ళినప్పుడు అప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఫుల్ హౌస్ఫుల్ నడుస్తూ ఉంది వైజాగ్లో. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దట్. మంచి సినిమా. సో ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా నిస్వార్థంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్ రావు గారికి కంగ్రాట్స్ చెప్తున్నానండి. మనం మామూలుగా సినిమాల్లో చూస్తాం, మన పౌరాణికాల్లో చూస్తాం, యుద్ధం జరుగుతున్నప్పుడు మామూలుగా బాణాలు విసురుతూ ఉంటారు, బాణాలు వదులుతుంటారు. తర్వాత ఒక అశోక చక్రం లాంటిది వదులుతారు. అలాగా ఈ సినిమాకి డిఎస్ రావు గారు చాలా రోజుల తర్వాత ఫైనల్లీ ఒక అశోక చక్రం వదిలేరు. సో కంగ్రాట్స్ అశోక్ గారు. నిజంగా ఈ టీం అంతా ఎంచక్క బ్రిలియంట్ అవుట్పుట్తో నేను సినిమా చూసినప్పుడు వెంటనే నానికి మెసేజ్ పెట్టాను. నాకు బాగా గుర్తు. డైలాగ్స్, కెమెరా, మ్యూజిక్ ఒకటి అని కాకుండా మామూలుగా నాకు ఎవరో ఒక స్నేహితుడు చెప్పారు, ఈ సినిమాలో ఈ పర్టికులర్ విషయం బాగుంది, ఆ సాంగ్స్ బాగున్నాయిరా, ఈ సీన్ బాగుంది అని చెప్తే ఆ సినిమా టోటల్గా బాగాలేనట్టే అని ఎవరో చెప్పారు. అది ఐ థింక్ ఇక్కడ ఈ సినిమాకి వర్తించింది. మొత్తం ప్యాకేజ్ డీల్ అనమాట. ఈ సినిమా ఒక మంచి ప్యాకేజ్ డీల్గా ఒక మంచి హిట్ అయింది. సో మొత్తం యూనిట్కి కంగ్రాట్స్. అండ్ ఇకపోతే నా స్నేహితుడు నాని, తనకు కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. అప్పుడు భీమ్లీ అలా మొదలైంది, ఇప్పుడు పిల్ల జమీందార్. యు ఆర్ రాకింగ్ డూడ్. ఆల్ ద వెరీ బెస్ట్. పిల్ల జమీందార్ ఈ సినిమా 50 days ఫంక్షన్ కంప్లీట్ అయింది. అండ్ ఐ వాంట్ కంగ్రాచులేట్ నాని, అశోక్ అండ్ డిఎస్ రావు గారు ఆన్ ద బిగ్ సక్సెస్. అండ్ ఇలానే ఇంకా నాని మంచి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ యూనో థ్యాంక్స్ నాని. వెంటనే వాళ్ళు ఫస్ట్ ఈ కాల్ మీ అండ్ టోల్ మీ టు కమ్ టు ద ఫంక్షన్. సో వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ పిల్ల జమీందార్ సినిమా చూశాను నేను. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద మూవీ. అండ్ నాని ఎంజాయ్ ద సక్సెస్ బాబాయ్. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ థ్యాంక్స్ లాట్. నాకు పిల్ల జమీందార్ చూసినప్పుడు నాకు చాలా ఎంటర్టైన్గా ఫీల్ అయ్యాను. కథ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. వెరీ గుడ్ ఎంటర్టైనర్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్ ఆన్ ద గ్రాండ్ సక్సెస్. మా ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారికి, ఆ డైరెక్టర్ అశోక్ గారికి అండ్ ద హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమాకి నాని హీరో, మా డిఎస్ రావు అసలు హిట్ తీయండి. డిఎస్ రావు ప్రొడ్యూసరు, డైరెక్టర్ కొత్తాడు. అతను 2-3 సినిమాలు తీసాడు. అవి తెలిసిన సినిమాలు కాదు. అసలు ముందు ఈ టైటిల్ పెడితే నేను సినిమాకి రాను. కానీ 2 రోజులు అయినాక సినిమా బాగా ఆడుతుంది, బాగుందన్నది. పిల్ల జమీందారు టైటిల్తో సినిమా బాగొట్టం ఏంటని చెప్పి తెలియకెళ్ళి చూశాను. అప్పటికే డబ్బింగ్ అప్పుడు నాని చెప్పాడు, ఈ సినిమా డిఫరెంట్గా ఉంటాం సార్ అని. అవి పిల్లలు ఇట్లాగే చెప్తూ ఉంటారులే, వాళ్ళ సినిమా వాళ్ళు చెప్పుకోక ఎవడు చెప్తాడులే అనుకున్నాం. బట్ వెళ్ళి చూసిన తర్వాత అంటే ఎక్కువగా నేను ఇటువంటి ప్రెస్ మీట్లకు వచ్చినప్పుడు చెప్తా ఉంటాను, మనాళ్ళకి సినిమాలు తీయటం రాదు, లేకపోతే కథలు రాదు, అది ఇది అని చెప్తూ ఉంటాను. బట్ ఇది సినిమా దాంట్లో గొప్ప కథ అది ఏమీ లేదు, చాలాసార్లు చూసిందే. బట్ ద వే దే ప్రజెంటెడ్ ఇట్ అండ్ ద పెర్ఫార్మ్డ్ ఇట్ వాజ్ వెరీ గుడ్. నాని కానీ లేకపోతే డైరెక్టర్ చేసిన ఇది కానీ ప్రజెంటేషన్ చేసిన విధానం చాలా బాగుంది. టోటల్గా ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా, బాగుంది. అందుకే సినిమా ఆడింది. అటువంటి సినిమాలు మనకు తెలుగులో కావాలి. ఇప్పుడు 50 days ఫంక్షన్ జరుగుతుంది. అలాగే త్వరలో 100 days ఫంక్షన్ చేసి మా డిఎస్ రావు మళ్ళీ మమ్మల్ని అందరినీ పిలిచి ఇంకా గ్రాండ్గా చేయాలని మనస్ఫూర్తిగా, ఇది డిఎస్ రావు ఫంక్షన్ ప్లస్ హిట్ సినిమా కాబట్టి భరద్వాజ్ గారు కానీ మేము కానీ రావడం జరిగింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్లో చెప్పాను, బాగా డబ్బులు రావాలి మా డిఎస్ రావు కానీ, బాగా వచ్చినాయి అని చెప్పాడు ఇప్పుడే. అలాగే ఈ సినిమా ఇంకా ఆడి ఆల్ లాంగ్వేజెస్లోకి వెళ్ళి మా డైరెక్టర్ కూడా తమిళ్లో,
అన్ని భాషల్లోనూ సినిమా తీసి సక్సెస్ అయ్యి మంచి పేరు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆల్ ది బెస్ట్. ప్రేక్షకులకి, అసలైన సినిమా ప్రేక్షకులకి, థియేటర్కి వెళ్ళి కూర్చొని చిన్న చిన్న పొదుపు స్మైల్స్ ఇవ్వకుండా క్లాప్స్ కొట్టి విజిల్స్ వేసే అసలైన ప్రేక్షకులకి దగ్గరికి తీసుకెళ్లే సినిమా ఇది అనిపించింది. అండ్ ఈరోజు అది నిజమైంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అలా మొదలైంది కంటే ముందే సైన్ చేశాను, కానీ అలా మొదలైంది కంటే పెద్ద హిట్ అవుతుందని తెలిసి నమ్మి చేశాను. సో ఈరోజు ఆ నమ్మకం నిజమైంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఈరోజు కొంచెం 100 days ఫంక్షన్ చేసుకుంటామో లేదో నాకు తెలియదు. సో ఈరోజు ఐ వాంట్ థ్యాంక్ ఆల్ మై టీమ్ ఎవరైతే ఈ సినిమా కోసం కష్టపడ్డారో. సో పూర్తిగా ఇది ఒక టోటల్ టీమ్ వర్క్ అండి. ప్రవీణ్ పాపం మేము 3 గంటల సినిమా తీసాం. యాక్చువల్లీ 3 hours ఫిల్మ్ అయింది చివరికి వచ్చేటప్పటికి. దాన్ని చాలా సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా కట్ చేసి 2 hours 20 minutes అస్సలు ఏమాత్రం బోర్ లేకుండా అద్భుతంగా అందించాడు ప్రవీణ్. సో ఐ వాంట్ థ్యాంక్ ఎడిటర్ ప్రవీణ్ ఆల్సో. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అసలు అది పేరున చెప్పడం ఇవాళ అవ్వదు. సో థ్యాంక్ యూ సో మచ్ మొత్తం టీమ్కి. అందరికీ నమస్కారం. I just want to congratulate my director Ashok Garki, DS Rao Garki, and then my co-artist Haripriya and Nani. Just very heartfelt congratulations to everyone, and ఈ మూవీ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. మేము చేసిన పిల్ల జమీందార్ సినిమా 50 days ఫంక్షన్, అండ్ దానికి ముఖ్య కారణమైన మా డైరెక్టర్ గారు నాని అండ్ మా ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరితో నేను ఈరోజు ఈ వేదిక మీద ఉంచడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మంచి సినిమా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎప్పుడు తీసినా కన్ఫ్యూజ్ అయిపోకుండా ఆంధ్ర ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఇది ఎవ్రీ టైం ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. సో నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొత్త వాళ్ళందరికీ మళ్ళీ ఇలాంటి సినిమాకి విజయాన్ని ప్రసాదించి కొత్త వాళ్ళందరికీ కొత్త జీవితాలు ప్రసాదించి ఆంధ్ర ప్రేక్షకులకు ముందు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలాగే అన్ని సినిమాలు సినిమా స్కోప్లో తీస్తున్నా యాక్ట్ చేయడానికి ఏ స్కోప్ ఉండట్లేదు. అలాంటిది ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ హీరో నాని గారితో పాటు అందరూ ప్రతి క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ దగ్గర నుంచి చాలా బాగా తీర్చిదిద్దిన మా దర్శకులు అశోక్ గారికి నా హృదయపూర్వక అభినందనలు అండి. మంచి సినిమా తీసిన డిఎస్ రావు గారికి అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నాని గారు. సో హోల్ టీమ్ మా స్పిరిట్తో వర్క్ చేసిన అందరికీ ఆ రోజు నమ్మాం, ఇవాళ నిజమైంది. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ అశోక్ గారికి, మా ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారికి, మా హీరో నాని గారికి, అందరికీ, నా కో ఆర్టిస్ట్ అందరికీ, హిందూకి, ఎవ్రీవన్, హరిప్రియ, కంగ్రాచులేట్స్ అండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఆడియో ఫంక్షన్ రోజు నేను ఒక చిన్న మాట అన్నాను. నేను 10 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, హిట్ కోసం ఆకలి మీద ఉన్నాను, ఈ సినిమా నా ఆకలి తీరుస్తుంది అని. డెఫినెట్గా నా కోరిక నెరవేరింది, కానీ నా ఆకలి తీరాలంటే నాని ఇంకో సినిమా చేయాలి నాకు. ఇది ఇంకోటి, ఈ సినిమా ఇంకో విధంగా నాకు అన్ని లాంగ్వేజ్లకి వెళ్ళే ఆలోచన ఉందండి. చాలామంది ఇందాక సురేష్ గారు అన్నట్లు ఆల్రెడీ తమిళ్లో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది ఇదే డైరెక్టర్తో. అలాగే హిందీలో, బెంగాలీ, ఒరియా అందరూ నాకు టచ్లో ఉన్నారు. పిల్ల జమీందార్ కావాలి, రీమేక్ ఇస్తారా అని. అయితే డైరెక్టర్ ఎక్కడికెక్కడ అన్నిటికీ లాక్లు వేసేస్తున్నాడు నన్ను. మనమే చేద్దాం, ఇట్టి సినిమా మళ్ళీ రాదు, ఇంత ప్రజలు మెచ్చిన సినిమాని చేద్దాం మనమే హిందీలో అని తను మంచి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆ ప్రయత్నం సక్సెస్ అయితే 2012లో పిల్ల జమీందారు హిందీలో కూడా నేనే తీస్తాను అనుకుంటున్నాను. సో అందరికీ మరొకసారి నేను ప్రేక్షకులకి, ఇక్కడ వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఒక సక్సెస్ఫుల్ సినిమాకి మంచి కథ కావాలి, కథనం కావాలి, సంభాషణలు కావాలి, కూర్పు కావాలి, సెంటిమెంట్ కావాలి, అన్నీ కావాలన్నారు. నా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి మంచి సక్సెస్లు కావాలి. ఇలాంటి మంచి సినిమాలతోటి నాతోటి, నా ముందు ఉన్నవాళ్ళు, నా వెనకున్న వాళ్ళు మంచి సక్సెస్లు ఇచ్చి ఈ సినిమా ఇండస్ట్రీని కాపాడితే ఇంకా సంతోషంగా ఉంటుంది. ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించగలరు అన్న నమ్మకాన్ని నాకు కలిగించారు. ఇంతకంటే మంచి, ఇందాక మా ఈయన అడిగారు నెక్స్ట్ ఏ సినిమా చేస్తారని. ఈ కథని ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు దీన్ని సక్సెస్ ఎలా చేయాలని టెన్షన్ పడ్డాను. నాన్నగారు మీ డైలాగ్ చెప్తున్నారు. సక్సెస్ ఎలా చేయాలని
ఒక మంచి కథ తీసుకొస్తే మేము రెడీగా ఉన్నామని అన్నారు. నేను మరో కథతో మీ ముందుకు మంచి కథతో వస్తాను. మళ్ళీ ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.